ప్రభు మీ అందరితో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము మత్తయి శుభవార్త 13వ అధ్యాయము. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 13వ వచనము నుండి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 13వ వచనము నుండి. యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను అడిగెను. అందుకు వారు, కొందరు బప్తిస్మ యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోహాను పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయములను తెలియచేసినది పరలోకమందలి నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. అందరూ కూర్చుందాం. సువిశేష బోధన వలన మన పాపములు క్షమించబడునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదము. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, అతి శ్రేష్ఠుడా, 10,000లో అతి పరిశుద్ధుడా, అతి సుందరమైన వాడా, నీకు స్తోత్రం. ఈ సమయమందు నీ పవిత్రమైన పలుకులను మీ వినబోతుండగా మా మీదకు మీ ఆత్మను పంపించండి. మా హృదయాలలో మీ ఆత్మను నివాసము చేయండి. ప్రభువా, మీ ఆత్మ మాతో ఉన్నప్పుడు మాత్రమే మీ పలుకులు, మీ మాటలు, మీ ధర్మశాస్త్రము మాకు అర్థమవుతున్నదయ్యా. ఆత్మదేవా, మీరు మాతో లేకపోతే మీ మాటలు అర్థం చేసుకోవటం కష్టం నాయనా. నీ వాక్యం అర్థం చేసుకోవటం కష్టము తండ్రి. మానవుని అవగాహనకు అతీతమైనటువంటి నీ మాటలు మాకు అర్థం కావాలి అంటే నీ వాక్యం మాకు దయచేయండి నాయనా. నీ ఆత్మను మాకు దయచేయండి. అందులోని లోతైన మర్మాలను తెలుసుకునే శక్తి మాకు దయచేయండి. వాటి ప్రకారం జీవించే శక్తి మాకు దయచేయమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు యేసు ప్రభు వారు శిష్యులను ఒక మాట అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, ఓ శిష్యులారా, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని అన్నారు. అందుకు కొంతమంది బప్తిస్మ యోహాను అని, మరికొంతమంది ఏలియా అని, మరికొంతమంది ప్రవక్తలలో ఒకడు అని చెప్పుకుంటున్నారండి అన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా యేసు ప్రభువారు ఎందుకు ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగారు. ఎందుకు అడిగారు అని అంటే, యూదులు సొంతవారు యేసు ప్రభు వారిని మెస్సయాగా అంగీకరించలేదు. సొంత వాళ్ళు యేసు ప్రభు వారిని లోకరక్షకుడుగా అంగీకరించలేదు. యూదులే యేసు ప్రభు వారిని
యెహోవా దేవుడు పంపినటువంటి లోక రక్షకుడుగా వాళ్ళు అంగీకరించలా, ఒప్పుకోలా. నా సొంత వాళ్ళు నన్ను ఒప్పుకోలేదు, నా సొంత వారు నేను మెస్సయ్యానని అంగీకరించలేదు కదా, నా స్వస్థత పొందుతున్నారు, నా వాక్యం వింటున్నారు, నా అద్భుతాలు చూస్తున్నారు కదా, ప్రజలు ఏమని అనుకుంటున్నారు అని యేసు ప్రభువారు అడిగారు. అందుకు కొంతమంది అంటారు బప్తిస్మా యోహానని, కొంతమంది ఏలియా అని, కొంతమంది ప్రవక్తలలో ఒకడు అని అంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసు ప్రభువులో ఒక ప్రవక్తను చూడగలిగారు కానీ మెస్సయ్యానైతే చూడలేకపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులందరిలో కల్లా మహాజ్ఞానం కలిగిన వారు యేసు ప్రభువారు. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు, యాజకులు, ప్రవక్తల కంటే ఎక్కువ అద్భుత కార్యాలు చేసింది యేసు ప్రభువారు. వీరందరికంటే ప్రజలు యేసు ప్రభు దగ్గరికి తండోపతండాలుగా వచ్చారు. దీనిని యూదులు అరాయించుకోలేకపోయారు. అందుకే వాళ్ళు అంటాడు, ఇతడు మరియమ్మ కుమారుడు కాడా, ఇతడు వడ్రంగి కుమారుడు కాదా అని. ఆయనకు వచ్చిన మంచి పేరు కానీ, ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం కానీ, ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి కానీ సొంత వాళ్ళే యేసు ప్రభు వారిని అంగీకరించలేకపోయారు. మన జీవితంలో కూడా మనం ఎదుగుతూ ఉంటే, మన పిల్లలు ఎదుగుతూ ఉంటే, అటు సంసారములో కానీ, ఇటు పిల్లల చదువులో కానీ, అటు ఉద్యోగములో కానీ, ఇటు వ్యాపారములో కానీ ఎదుగుతూ ఉంటే సొంత వారే ఓర్చుకోలేక మన నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఉదాహరణకి యూదులు యేసు ప్రభు నాశనాన్ని కోరుకున్నారు. కయీను ఆబేలు నాశనాన్ని కోరుకున్నాడు. యిర్మీయాను సొంత ప్రజల నాశనాన్ని కోరుకున్నారు. ఈ విధంగా మన సొంతోళ్ళే మనకి కీడు తల పెడతా ఉంటారు. అయితే నీ చుట్టూరా ఉన్నవారు, నీతో ఉన్నవారు, నీ సొంత వాళ్ళే నిన్ను నాశనం చేయాలని చూస్తే నీ దేవుడు మాత్రం నిన్ను నాశనం చెయ్యడు. నిన్ను కాచి కాపాడుతూ ఉంటాడు, నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు, నిన్ను తన అంబుల పొదిలో దాచి ఉంచుతాడు. నరుడెవ్వడు నిన్ను నాశనము చేయలేడు. దేవుని కాపుదల నీకు, నీ కుటుంబానికి ఉన్నంత కాలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కాపుదల మనకి, మన కుటుంబాలకు ఉండాలి అంటే, ఒకటి దేవుని మీద విశ్వాసం ఉండాలి, రెండవది దేవునికి విధేయత చూపాలి, మూడవది దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ లోకము మనల్ని ఎంతగా నాశనం చేయాలని చూసినా అది మనల్ని ఏమీ చేయలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉదాహరణకి అనాతోతు గ్రామానికి చెందినటువంటి వాడు యిర్మీయా. ఈ యిర్మీయాని మట్టు పెట్టాలని, యిర్మీయాని నాశనం చెయ్యాలని సొంత వాళ్ళే పూనుకొన్నారు. అప్పుడు యిర్మీయా వెళ్ళి దేవుడికి మొరపెట్టుకున్నారు. ఓ దేవా, నా సొంత వాళ్ళే నన్ను అవమానిస్తున్నారు, నా సొంత వాళ్ళే నన్ను నాశనం చేయబోతున్నారు, నా సొంత వాళ్ళే నన్ను చంపటానికి ప్రయత్నం చేస్తున్నారు, నా సొంత వాళ్ళే నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు, నా సొంత వాళ్ళే నన్ను చూసి నవ్వుతున్నారయ్యా అని ప్రార్థన చేస్తాడు యిర్మీయా. అప్పుడు అంటాడు, ఓ యిర్మీయా, వాళ్ళు నవ్వారని బాధపడమాక, నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడమాక ధైర్యంగా ఉండు, నీ కన్నీరు నేను తుడుస్తాను, నీకు ఊరటనిస్తాను, నీకు నెమ్మదినిస్తాను, నీకు ధైర్యం ఇస్తానని దేవుడు యిర్మీయాని
ఓదారుస్తాడు, ఊరటిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చరిత్ర మొత్తం చూస్తే ప్రవక్తలు కానీ సేవకులు కానీ దెబ్బలు తిన్నది ఎవరి వల్ల అంటే సొంత ప్రజల వల్లే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉదాహరణకి నేను మీకు చెప్పాను, కయీను వల్ల ఆబేలుకి, అవునా? యాకోబు వల్ల ఏసావుకి, 10 మంది సోదరుల వల్ల యోసేపుకి, సొంత వాళ్ళ వల్ల ఇర్మియాకి, యూదుల వలన యేసు ప్రభు వారికి, ఈ విధంగా సొంత వారి వలనే అనేక మంది సేవకులకి ముప్పు రావటం జరిగింది. దేవుని బిడ్డలారా, అందుకే మన సొంత వాళ్ళు ఎప్పుడూ కూడా మన నాశనాన్ని కోరుకుంటే దేవుడు మాత్రం మన ఎదుగుదలని కోరుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే యూదులు కానీ ప్రభు దగ్గర అద్భుతాలు పొందుకొని ప్రభు వాక్యం విన్నవారు కానీ యేసు ప్రభు వారిలో దేవుణ్ణి చూడలేకపోయారు. అందుకే ఏమన్నారు? ఏలియా అని, బప్తిస్మా యోహాను అని అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు యూదులు యేసు ప్రభువులో దేవుణ్ణి చూడల, ఆనాడు ప్రజలు యేసు ప్రభువులో దేవుణ్ణి చూడల. మరి ఈనాడు మనము ఎవరిలో దేవుణ్ణి చూస్తున్నాం? యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసా? నేను ఆకలిగా ఉన్నప్పుడు అన్నము పెట్టావు, దప్పిక కొనినప్పుడు దాహం తీర్చావు, వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చావు, కాబట్టి వీళ్ళందరికీ చేస్తే నాకు చేసినట్టే. అంటే మనము యేసు ప్రభు వారిని ఎవరిలో చూడాలి? ఆకలి కొనిన వారిలో చూడాలి, దప్పికేసిన వారిలో చూడాలి, వస్త్రాలు లేని వారిలో చూడాలి. కానీ ఈ రోజున మనము వారిలో దేవుణ్ణి చూడాల. దేవుణ్ణి ఎవరిలో చూస్తున్నాం? ధనవంతుడిలో దేవుణ్ణి నువ్వు చూస్తున్నావేమో. ఎవరిలో? ధనవంతుడిలో దేవుణ్ణి చూస్తున్నావా? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నువ్వు దేవుణ్ణి ఎవరిలో చూస్తున్నావు? అయితే యేసు ప్రభు ఏమంటారు తెలుసా? మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరిస్తున్నాడు, నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని. అంటే సేవకుడిలో దేవుడు ఉన్నాడు. ఆనాడు స్టెఫాను గారి మొహము ఒక దేవదూత ముఖం వలె కనపడింది. అంటే ఒక నరుడిలో దేవుడు ఉన్నాడు. పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖలో ఏమంటారు తెలుసా? ఇదిగో నీవు ఎవరికైనా ఆతిథ్యం ఇస్తే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చినట్టే. అంటే ప్రతి నరుడిలో దేవుడు ఉన్నాడు. మనము ఈ రోజున ఎదుటి మనిషిలో నరుణ్ణి చూడాల. ఎదుటి మనిషిలో అందం చూస్తున్నాం, ఎదుటి మనిషిలో కులం చూస్తున్నాం, ఎదుటి మనిషిలో గోత్రం చూస్తున్నాం, ఎదుటి మనిషిలో డబ్బు చూస్తున్నాం, ఎదుటి మనిషిలో పదవి చూస్తున్నాం, ఎదుటి మనిషిలో మంచి నువ్వు చూడటల్లా, ఎదుటి మనిషిలో ఉన్న ప్రేమానురాగాలు చూడటల్లా, ఎదుటి మనిషిలో ఉన్న దేవుణ్ణి కూడా చూడకుండా ఇహలోకానికి సంబంధించిన కులం, గోత్రం, డబ్బు, పదవి, హోదా ఇవన్నీ చూస్తున్నారు. అప్పుడు అలా ఎదుటి మనిషిలో ఇవన్నీ నువ్వు చూసినప్పుడు నీవు కూడా యేసు ప్రభుని గుర్తించిన ఒక యూదుడివి, యూదురాలివి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారంటే, అయ్యా బప్తిస్మా యోహానని, తర్వాత ఏలియా అని ప్రవక్తలలో ఒకడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆనాడు వారు యేసయ్యలో దేవుణ్ణి చూడలేకపోయారు. ఈ రోజున నీ దగ్గరకు వచ్చి ఆకలేస్తుందమ్మా, సహాయం కావాలమ్మా
అని అడిగి సహాయం చేస్తే అతనిలో నువ్వు యేసయ్యను చూసావు. సహాయము చెయ్యకపోతే అతనిలో నీకు యేసయ్య కనపడలేదు. ప్రైజ్ ద లార్డ్. అది అడుక్కునే వ్యక్తి కావచ్చు, అది శత్రువైన వ్యక్తి కావచ్చు, అది ఇష్టం లేని అత్త కావచ్చు, ఇష్టం లేని కోడలు కావచ్చు. ఎవరొచ్చి నీ దగ్గరికి సహాయము చేయి అని అడిగినప్పుడు వారికి సహాయం చేస్తే వారిలో నీవు క్రీస్తుని చూసినట్టు. చెయ్యకపోతే వారిలో నీకు క్రీస్తు కనపడలా. మరెవరు కనపడ్డాడు? కోపం కనపడింది, ద్వేషం కనపడింది, అసూయ కనపడింది, పగలు ప్రతీకారాలు నీకు కనపడ్డాయి. అందుకే నీవు సహాయం చేయలా. ప్రైజ్ ద లార్డ్. నాకు ఏసుదయముకు తగువయింది. ఎవరిద్దరికి? నాకను ఏసుదయము తగువయింది. రోజు తిట్టుకుంటాం, గుళ్ళోనే మొహాలు తిట్టుకుంటా. ఏసుదయం ఇల్లు నా ఇల్లు పక్క పక్కనే. ఏసుదయం దగ్గరికి వెళ్ళి, ఏసుదయమ్మా ఆకలేస్తున్న అన్నం పెట్టవాడిని, కానీ నాకు అన్నం పెట్టింది అనుకో, శత్రువులో కూడా ఆమె దేవుణ్ణి చూసినట్టు. గుళ్ళో తిట్టినప్పుడు నీకు తెలీదా? ఏ మొహం పెట్టుకొని వచ్చి అడుగుతున్నావు? సిగ్గు శరం ఉండాలా అని అంటే నాలో ఆమె ఏం చూసినట్టు? శత్రుత్వని చూసినట్టు. ఈరోజున మనల్ని తిట్టిన వారిలో కూడా ప్రభుని చూడగలిగిన మనస్సు మనకి ఉండాల. అయితే ఈరోజున అలాంటి మనసు నీకు లేదనుకోండి, మనల్ని తిట్టిన వాళ్ళని మన దేవుని చూడగలిసే మనసు లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు చెడుగా చెప్పుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము ఎదుటి వారిలో దేవుణ్ణి చూడాలంటే ఏం చేయాలి? యూదులు యేసు ప్రభువులో దేవుని చూడలేకపోయారు. యేసు ప్రభు దగ్గర అద్భుతాలు స్వస్థతలు పొందుకున్నటువంటి వారు యేసు ప్రభులో దేవుని చూడలేకపోయారు. ప్రవక్తలను చూశారు. మరి యేసు ప్రభులో దేవుని చూసింది ఎవరు అనగా పేతురు గారు. పేతురు గారు ఏమంటారు తెలుసా? నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువి. చదవమ్మా, 16వ వచనం చదువుకుందాం. 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు. సరిగ్గా చదవాలి అది. చదవమ్మా. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన. ఒక్క పేతురు మాత్రమే యేసు ప్రభు వారిలో దేవుణ్ణి గుర్తించగలిగాడు. ఒక్క పేతురు మాత్రమే యేసు ప్రభువులో దేవుడు అని విశ్వసించారు. మరి ఆయన ఒక్కడే ఎందుకు చెప్పారు? మిగిలిన ఎందుకు చెప్పలేకపోయారు అంటే అందుకు ప్రభు అంటారు. 17వ వచనం చదవమ్మా. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవి. నీకు ఈ విషయంలో తెలియచేసింది పరలోకమందలి నా తండ్రియే కానీ రక్తమాంసాలు. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? కాలేదా? అక్కడేమోనంది, ఇక్కడ మోనండి. ఇక్కడ ఎంతమంది ఉన్నాం? మొత్తం ఒక 15 మంది 20 మంది ఉన్నాం. 20 మందిలో మిమ్మల్ని యేసు ప్రభు వచ్చి అడిగారు, అమ్మ నేను ఎవరిని అనుకుంటున్నారు అని అన్నారనుకో, మీరు అంటారు ఏలియా అని, యోహాన్ అని, బప్తిస్మ యోహాన్ అని ఏదో అన్నారు. అయితే ఒక్కళ్ళు మాత్రం, మరియమ్మ మాత్రం నువ్వు దేవుడు అయ్యా అంది. ఓకే, ఆమె ఒక్కతే ఎందుకని యేసు ప్రభులో దేవుని చూడగలిగింది, మిగిలిన మీరెందుకు చూడలేకపోయారు? ఆ తర్వాత యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? ఓ మరియమ్మ, ఓ పేతురు, నీకు ఈ విషయాలు తెలియచేసింది పరలోకమందలి తండ్రియే కానీ రక్త మాంసాలు కాదు. దాని అర్థం ఏంటో తెలుసా? నరుడి నేత్రాలతో చూస్తే మన కంటికి యేసయ్య కనపడడు. అవిశ్వాసపు నేత్రాలతో, అపనమ్మకు నేత్రాలతో, పాపపు పొరలు కమ్మిన నేత్రాలతో నీవు ఎదుటి వ్యక్తిలో యేసుని చూడలేవు.
నీలో దేవుడు ఉంటే, నీలో ఆత్మశక్తి ఉంటే, నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడితే నీ ఎదుటి వ్యక్తిలో క్రీస్తును నువ్వు చూస్తావు. అర్థమైందా కాలేదా? నేను మరలా చెబుతా. యేసు ప్రభు ఏమన్నారు? పేతురు, నీకు ఈ విషయాలు తెలియచేసింది రక్త మాంసాలు కాదు, పరలోకమందలి తండ్రియే నీకు ఈ విషయాలు తెలియచేశారన్నారు. అంటే పేతురులో రెండు ఉన్నాయి. ఒకటి రక్త మాంసాలు, రెండవది ఆత్మ. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు అని పేతురుకు తెలియచేసింది రక్త మాంసాల, ఆత్మదేవుడా? అమ్మా అమ్మా ఓకే, వెరీ గుడ్. ఇంతవరకు క్లియర్ కదా? ఎదుటి వ్యక్తిలో అంటే ఇక్కడ ఉన్న మీ అందరిలో నేను దేవుని చూడాలి అంటే నేత్రాలతో నరుడి నేత్రాలతో కనపడతాయా, ఆత్మీయమైన నేత్రాలతో కనపడతారా? అమ్మా ఆత్మీయమైన నేత్రాలతో. అంటే నీ చుట్టూరా ఏ కులమైనా ఉన్నాయి, ఏ మతమైనా ఉన్నాయి, ఏ ప్రాంతమైనా ఉన్నాయి, ఏ జాతి అయినా ఉన్నాయి. అతడు ధనవంతుడు కావచ్చు, పేదోడు కావచ్చు. అతడు అందంగా ఉండొచ్చు, అందహీనంగా ఉండొచ్చు. వాళ్ళు నాయకులు కావచ్చు, పాలకులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. వారిలో మనము దేవుణ్ణి చూడాలి అంటే రక్త మాంసాలతో మనం చూడలేము, ఆత్మీయ నేత్రాలతో మాత్రమే మనము చూడగలం. నీలో ఆత్మదేవుడు ఉంటే, ఆత్మదేవుడు నీ ఆత్మీయమైన నేత్రాలు తెరిస్తే శాంతములో దేవుడు కనపడతాడు. దేవుని బిడ్డలారా, యేసు దయములో దేవుడు కనపడతాడు, మరియలో దేవుడు కనపడతాడు, మానసాలో దేవుడు కనపడతాడు, జోస్పిన్లో దేవుడు కనపడతాడు, జోష్నాలో, విజయాలో, మౌనికాలో అందరిలో దేవుడు కనపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ఆత్మీయ నేత్రాలు మోయబడి శారీరక నేత్రాలు తెరవబడితే మన కంటికి ఏం కనపడతాయి తెలుసా? ఒకటి అందం కనపడుతుంది, రెండవది కులం కనపడుతుంది, మూడవది గోత్రం కనపడుతుంది, నాలుగవది ఏం కనపడుతుంది? డబ్బు కనపడుతుంది, ఐదవది ఈడి ఎంతవరకు నాకు ఉపయోగపడతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎవరితో అయినా డబ్బు కోసం స్నేహం చేసావనుకో, నువ్వు ఎవరితో అయినా కూడా పదవి కోసం స్నేహం చేసావనుకో, దాని అర్థం ఏంటి? నువ్వు ప్రార్థనకు వెళుతూ కూడా, దేవునిలో ఉంటూ కూడా నీ నేత్రాలు లోకం కోసం చూస్తున్నాయి, కానీ దేవుని కోసం చుట్టలా. దేవుడి కోసం చుట్టలా నువ్వు. సో దేవునిలో ఉన్న నీవు, వాడు ఎలాంటి వాడైనా, ఇప్పుడు ఎలా ఉంటుందంటే లోకం అవసరం ఉన్నంతసేపు అతుక్కొని ఉంటారు, అవసరం తీరినాక విడిపోతూ ఉంటారు. అవసరం ఉన్నంతసేపు బబ్బులు గమ్ములా ఉంటారు. ఏ గమ్ము? బబ్బులు గమ్ము. అది ఎంత బట్టలు అతుక్కున్నా కూడా అది పోదు, అవునా? బబ్బులు గమ్. అవసరం లేదనుకోండి, మరి దాన్ని దేంతో పోల్చాడో కూడా నాకు తెలియదు అన్నమాట. చెక్క ముక్క కాదు, కుండ. పగిలిన ఒక కుండ, పగిలిన ఒక అద్దం, అవునా కదా? పగిలిన ఒక రాయి. పగిలిన కుండను అతికించలేము, పగిలిన అద్దాన్ని అతికించలేము, పగిలిన రాయిని మనము అతికించలేము. ఇక అవసరం తీరిపోయినాక ఈ రోజులో తెంపుకొని పోయేవాళ్ళే కానీ నీవు నాకు తోడున్నావు, నేను నీకు తోడు ఉంటాను అని సహాయంగా నిలిచేవాళ్ళు చాలా 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 తక్కువ. మరి ఈ రోజున మనం దేవుని బిడ్డలం కదా, అవసరానికి వాడుకొని వదిలేస్తున్నామా? అవసరం ఉన్నంతసేపు పొగుడుతారు, మీరు మంచోళ్ళు, మీరు గొప్పోళ్ళు, మీరు బుద్ధిమంతులు, మీకన్నా గొప్పోళ్ళు ఎవరు లేరు, నువ్వు మాత్రమే చేయగలవు, నీకు మాత్రమే చేత అయ్యిద్ది అని అంటారు. అవసరం తీరే వరకు నెత్తిని పెట్టుకొని మోస్తారు. అవసరం తీరిన తర్వాత కాలు కిందేసి తొక్కుతారు. ఇది దేవుని బిడ్డలకు ఉండాల్సిన గుణం
కాదు. పేతురు గారిలో ఆత్మదేవుడు ఉన్నాడు. పేతురు గారిలో ఆత్మదేవుని శక్తి ఉంది. పేతురు గారిలో తండ్రి స్వరం ఉంది. పేతురు అంటున్నారు, నీవు ఏలియావు కాదయ్యా, నీవు బప్తిస్మ యోహానువు కాదయ్యా, నీవు ప్రవక్తలలో ఒకడువు కాదయ్యా, సజీవుడవయ్యా, జీవం కలిగిన దేవుడువయ్యా అన్నాడు. అది నరుడు నోటి వెంట వచ్చిన మాటలు కాదు, తండ్రి దేవుని స్వరమే పేతురు ద్వారా పలికించింది. ఒక మంచి మాట నీ నోటి వెంట రావాలంటే, ఒక ఆశీర్వాదపు వచనం నీ నోటి వెంట రావాలి అంటే, ఒక వ్యక్తి గురించి మంచిగా నీవు మాట్లాడాలి అంటే నీలో ఆ తండ్రి స్వరము ఉండాలి. నీలో దుష్ట స్వరము ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడతావు, ఎదుటి వాళ్ళ పేరు చెడగొడతావు, ఎదుటి వాళ్ళని చులకనగా మాట్లాడతావు, ఎదుటి వాళ్ళని కూరలో కరివేపాకల్లా తీసి పారేస్తావు. మనకి పేతురులాగా తండ్రి దేవుని ఆత్మస్వరం ఉండాలి. ఆత్మస్వరము ఉన్నప్పుడు ఆనాడు పేతురు యేసు ప్రభువులో తండ్రి పంపిన కుమారుని చూసినట్టుగా, లోకరక్షకుని చూసినట్టుగా మనం కూడా ప్రతి వ్యక్తిలో దేవుణ్ణి చూస్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తా. ఒకసారి ఒక అన్యుడు, ఆయన కులం నాకు తెలియదు, ఆయన మతం నాకు తెలియదు, అన్యుడితో కలిసి ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణం చేసినప్పుడు నాకు నా బైబిలు నేర్పింది మంచితనం, మంచి మాట, మంచి ప్రవర్తన అని చెప్పిన తర్వాత, మీకు ఎవరు నేర్పారు అని నేను అడిగాను. అప్పుడు ఆయన అంటాడు, నాలో కూడా మంచి ఉందండి, నాలో మంచి ఉందంటే దేవుడు కూడా నాలో ఉన్నట్టే, ఎందుకంటే దేవుడే మంచివాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీలో మంచితనం ఉందంటే నీలో దేవుడు ఉన్నట్టే. ఎదుటి వాళ్ళ గురించి నువ్వు మంచి మాట్లాడుతున్నావంటే నీలో దేవుడు ఉన్నట్టే. ఎదుటి వాళ్ళకి నువ్వు మంచి చేస్తున్నావంటే నీలో దేవుడు ఉన్నట్లే. ఎదుటి వారి నాశనం కోరుకోకుండా ఎదుగుదల నువ్వు కోరుకుంటున్నావంటే నీలో దేవుడు ఉన్నట్టే. ఎదుటి వాళ్ళ నాశనం కోరుకుంటే నీలో దుష్టుడు ఉన్నట్టు. ఎదుటి వాళ్ళ గురించి చెడుగా నీవు మాట్లాడుతున్నావంటే నీలో చీకటి శక్తి ఉందని అర్థం. ఎదుటి వాళ్ళకి కీడు చెయ్యాలని తలపెడుతున్నావంటే ఇదిగో నీలో మరొక కైను ఉన్నాడని అర్థం. దేవుని బిడ్డలారా, ఎంతో చక్కగా ఆదివారం గురువారం ప్రార్థనకు వస్తున్నాం. మనలో ఉన్న మంచి మన నాలుక వెంట వస్తుంది. మన మనసులో ఉన్న మంచి దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు? నాలుకలో వస్తాడు. నీలో మంచి ఉంది. ఉదాహరణకి నా మనసు మంచిదనుకో, మీకు అర్థమయ్యేలా చెబుతా వినండి. మానస ఉందనుకుందాం, ఓకే? మానసకు 2 గుణాలు: అడిగిన వానికి లేదు అనకుండా సహాయం చేయటం. 2వ గుణం, ఖాళీ దొరికినప్పుడల్లా టీవీ చూడటం. కోపం వస్తే ఏం తిట్టిద్దో కూడా. ఈమెలో మంచి ఉంది, చెడు కూడా ఉంది. ఇప్పుడు నాలో దేవుడు ఉంటే ఆమెలో ఉన్న చెడు నేను చూడకూడదు, ఆమెలో ఉన్న మంచి మాత్రమే. ఆ మంచిని చూసి ఆమె గురించి మంచే మాట్లాడాలి, కానీ చెడైతే మాట్లాడకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ గురించి దేవుడికి మంచి తెలుసు, చెడు తెలుసు, కానీ దేవుడు ఎప్పుడు నీ చెడు వైపు ఏలెత్తి చూపలా. కానీ నరుడేం చేస్తాడో తెలుసా? ఏలేందుకు కొద్దిగా చెడు ఉంటే ఇక ఊరంతా సాటింపు చేసేస్తారు. కానీ ఈ నరుడు ఎవరు నమ్ముతారు? ఆ చెడు మాటలు చెప్పేవాడినే
నమ్ముతారు. నీ గురించి పల్లెత్తి బయటికి ఒక్క చెడు కూడా చెప్పని నరుణ్ణి నువ్వు, దేవుణ్ణి నువ్వు ఏ రోజైనా దేవుడు నీ గురించి చెడుగా చెప్పాడా ఎవరికైనా? సరే, నువ్వు చేసిన చెడు దేవుడికి తెలుసు, నీకు నీ దేవుడు ఎప్పుడైనా 10 మందికి తెలిసేలా చేశాడా? ఎందుకు చేశాడు తెలుసా? నా బిడ్డ చేసింది చెడు నాలోనే పెట్టుకొని నా బిడ్డను మంచి బిడ్డగా మార్చడానికి ప్రయత్నం చేస్తాడే కానీ ఆ బిడ్డ నాశనాన్ని కోరుకునేవాడు కాదు మన ప్రభు అయినా. కానీ లోకం ఏంటో, మనలో 99 మంచి ఉండి అనుకోండి, ఒక్క చెడు ఉందనుకో, ఈ చెడును బట్టి 99 మంచిని చెడగొడతారు. అవునా? ఇప్పుడు ఎదుటివారిలో చెడు చూస్తున్నామంటే నీలో మంచి లేదు, నీలో మంచి లేదంటే నీలో దేవుడు. యేసు ప్రభు అన్నారు, నేను మంచి గొర్రెల కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. నీలో మంచి ఉందంటే నీలో దేవుడు ఉన్నట్టే. నువ్వు మంచి కార్యాలు చేస్తున్నావంటే దేవుడు ఉన్నట్టే. నీవు ఇతరుల గురించి మంచిగా మాట్లాడుతున్నావంటే నీలో దేవుడు ఉన్నట్టే. అడిగిన వానికి లేదు అనకుండా సహాయం చేస్తున్నావంటే దేవుడు ఉన్నట్టే. ఎదుటి వాళ్ళ మీద సాడీలు చెప్పకుండా మౌనంగా వాళ్ళ గురించి చెడ్డవాళ్ళని తెలిసినప్పటికీ మౌనంగా ఉన్నావంటే మనలో ఎవరున్నట్లు? దేవుడు ఉన్నట్టు. ప్రైజ్ ద లార్డ్. అన్నిటికంటే మన దేహం అన్నిటికంటే పవర్ఫుల్ ఏం చెప్పండి అమ్మా? తడి ఉన్న చోటల్లా కాలు జారిద్ది, నోట్లో తడి ఉన్నంతసేపు నాలుక జారతనే ఉంటుంది. అవునా? పాముకు తలలో విషం ఉంటుంది, తేలుకి కొండిలో ఉంటుంది, నరుడికి కళ్ళు విషమే, నాలుక విషమే, అన్నీ విషమే. కనుక దేవుని బిడ్డలారా, 2 గుర్తుపెట్టుకుందా. ఒకటి, ప్రభుని చూసిన వాళ్ళు, ప్రభుని చూడని వాళ్ళు. యూదులు ప్రజలు యేసు ప్రభు వారు దేవుడు అని విశ్వసించాల. ఎందుకు అంటే వాళ్ళు శారీరకమైన నేత్రాలతో చూశారు. పేతురు మాత్రం నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నాడు. ఎందుకనగా పేతురు దేవుని ఆత్మీయ నేత్రాలలో యేసయ్యని చూశాడు. కనుక చుట్టూరా ఉన్న మనిషిలో మనకి దేవుడు కనపడాలంటే నరుడు చూసే చూపుతో చూడకూడదు, దేవుడు చూసే చూపుతో చూడాలి. అలా చూస్తే దేవుడు మనకి మంచి మనసునిస్తాడు. అలాంటి మనసును మనం ప్రార్థిద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ స్తోత్రం నాయనా. యేసయ్యా, యూదులు మరి నీ దగ్గర అద్భుతాలు పొందుకున్న, స్వస్థతలు చవిచూచిన, నీ వాక్యము విన్న ప్రజలు నిన్ను మెస్సయ్యగా దేవుని కుమారులలాగా విశ్వసించి గుర్తించలేదయ్యా. వారు శారీరకమైన నేత్రాలతో చూశారు తండ్రి. మరి మేం కూడా ఇప్పటి వరకు శారీరకమైన నేత్రాలతో చూస్తూ మా చుట్టూరు ఉన్న ప్రజల్లో నిన్ను చూడలేకపోయామయ్యా. మమ్మ క్షమించండి యేసయ్యా. అయ్యా, మరి మా ఆత్మీయ నేత్రాలు తెరవండి అయ్యా. పేతురు వలె మేము కూడా మా చుట్టూరు ఉన్న తోటి ప్రజలలో, విశ్వాసులలో, అన్యులలో, శత్రువులలో నిన్ను చూసే మనస్సు మాకు దయచేయండి అయ్యా. సేవకులలో నిన్ను చూసే మనస్సు మాకు దయచేయండి. అలాంటి శక్తి మాకు దయచేయండి ఆయన. నీ కృపను మాకు కుమ్మరించమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.